హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వర్షాకాలంలో వేడి వేడిగా పన్నీర్ టిక్కా సమోసా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయండి. బయట ఎక్కడో చేసుకునే కంటే ఇంట్లోనే చేసుకున్నాం. రండి, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్ట్రిప్స్కి అలాగే స్టఫింగ్కి కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టిక్కా పన్నీర్ కోసం పన్నీర్, అలాగే పెరుగు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కారం, ఉప్పు, అలాగే ఎర్రగడ్డలు, క్యారెట్, అటుకులు పొడిగానే ఉండాలండి. సో ఇది మనము డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మిరియాల పొడి, చాట్ మసాలా వేసుకోవాలి. సో దానికోసం పక్కన చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బౌల్ తీసుకొని 1 కప్ పెరుగు అందులో వేసుకొని బాగా చిలకొట్టాలి పెరుగుని. సో అందులోనే కారం, అలాగే కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. నా టేస్ట్కి సరిపడు వేసుకున్నాను. మొత్తం ఇలా కలిపేయండి. కొంచెం మీరు మిరియాల పొడి కూడా వేసుకోండి, యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇది పన్నీర్ టిక్కా కోసం నేను కలుపుతున్నాను. సో ఇది బాగా కలపండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోనే పన్నీర్ని మీరు ఒక పీసెస్లా కట్ చేసుకొని, సో ఫ్రెష్ పన్నీర్ని తీసుకోండి. ఫ్రెష్ పన్నీర్ కొంచెం క్రాక్స్ కూడా ఉండకుండా చూసుకోండి. వీటిని మనం సన్న ముక్కలుగా కోసుకొని కట్ చేసుకున్నాము. ఈ కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా పెరుగులో వేసేసుకున్నాము. ఈ పెరుగులో మొత్తం అంటే విరిగిపోకుండా కొంచెం నిదానంగా కలపెట్టండి. అంటే మొత్తం దానికి పన్నీర్కి మొత్తం అయ్యేట్లు పన్నీర్ పీసెస్కి. సో కలిపెట్టిన తర్వాత నిదానంగా బాగా కలిపెట్టిన తర్వాత మీరు కొంచెం అలా పక్కన పెట్టేసేయండి. అది బాగా ఉప్పు కారం అంతా బాగా పీల్చుకుంటుంది. సో దానివల్ల మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. బయట తినే సమోసాల కంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవడంలో చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం స్ట్రిప్స్ కోసం 1 కప్ మైదా పిండిని తీసుకున్నాము. ఈ మైదా పిండి కూడాను కొంచెం జల్లించి తీసుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి కొంచెం అలా కలుపుకుందాం. డ్రై పిండిని అలా కలుపుకున్న తర్వాత హాట్ వాటర్, అంటే మరీ అంత హాట్ కాదు, గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ కొంచెం పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సో నిదానంగా కలపండి. ఇది ఒక చపాతీ ముద్దలా కలుపుకునేసిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి, లేదంటే లేదు. సో అలా కలిపిన ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా కొంచెం నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఈలోగా నానుతూ ఉంటుంది. కలిపి పెట్టేశాను. ఈలోగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఆ ప్యాన్ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనము పెరుగులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కల్ని వేసి 2 సైడ్స్ కాల్చుకోవాలి, అంటే వేయించుకోవాలి. సో విరిగిపోతాయి. కొంచెం జాగ్రత్తగా చిన్నగా తిప్పుతూ పన్నీర్ని వేయించుకున్నాము. కొంచెం ఇవి గోల్డెన్ కలర్కి వచ్చేదాకా పర్లేదు, కొంచెం బాగా వేగేదాకా అయినా వేయించుకోండి. కాకపోతే విరగకూడదు. విరిగితే ఏంటంటే టెక్స్చర్ పాడైపోతుంది. సో మీకు చిన్ని పీసెస్ అనేవి రావు. సో అయిపోయిన తర్వాత ఒక బాండిల్లో ఆయిల్ వేసుకొని ఒక 2-3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, వాము, అలాగే నచ్చితే ఆవాలు వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే జీలకర్ర, వాము వేసాను. తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి. లేకపోతే పెద్ద కట్ చేసుకుంటే మనకు తినేందుకు బాగోదు. సో తర్వాత 1 కప్పు క్యారెట్ తురుమును వేసేసిన తర్వాత కొంచెం అట్లు ఇట్లు వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడాను సన్నగా కట్ చేసుకోండి, లేకపోతే పంటి కింద పడి కారం అల్లాడిపోతాం. సో ఇప్పుడు డ్రైగా ఉండే అటుకుల్ని వేసుకుంటే అందులో ఉండే కొంచెం తడిపోయి కొంచెం క్రిస్పీగా పొడిగా తయారవుతుంది.
సో అటుకుల్ని వేశాను. ఆ తర్వాత చిన్ని పీసెస్‌గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసాను. నేను మీకు పన్నీర్ ముక్కలు కట్ చేయడం చూపించలేదు. సో ఇందులోనే చాట్ మసాలా కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నానినటువంటి మైదా పిండి ముద్దని బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్ని బాల్స్ లాగా తీసుకొని, సో తర్వాత వాటిని బాగా కొంచెం స్ప్రెడ్ చేసి మైదా పిండిలోనే డిప్ చేసి చపాతీలాగా కొంచెం రుద్దుకున్న తర్వాత, తడి ఉంటే మైదా పిండి అతుక్కునేస్తుంది. సో ఎప్పుడు కూడాను పొడి పిండితో అట్లా రబ్ చేసి అప్పుడు రుద్దండి. అప్పుడు మీకు టెక్స్చర్ బాగా వస్తుంది రౌండ్గా. సో ఇలాగా చూపిస్తున్నట్టు రుద్దేసుకోండి. స్ట్రిప్స్ మీకు కావాలంటే, మీకు అంతగా రాకపోతే ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లో ఆర్ పక్కన స్టోర్స్లో దొరుకుతాయి, కొనుక్కొచ్చుకోండి. ఇట్లా కష్టపడే బదులు అవి ఈజీగా తెచ్చుకొని మీరు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునే దానికి బాగుంటుంది కదా. సో ఇలాగా ఒకదానిపైన ఒక చపాతీని వేసేసి కొంచెం అలా పైన ప్రెస్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ లేకుండా 2 సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి. ఆ కాల్చుకున్న తర్వాత మాడిపోకూడదు. కొంచెం అలా సెగ పెడతారంటారు కదా, అలా సెగ పెట్టాలి. సో ఇట్లా కూడాను మాడకూడదనమాట. నేను కొంచెం చూసుకోక మాడిపోయింది. సో ఇట్లాగా స్కేల్ ఆర్ మీకు టెక్స్చర్ బాగుందనుకుంటే నార్మల్గానే లైన్గా కట్ చేసుకోండి. నాకు స్కేల్ పెట్టింది లైన్ రాదు, సో అందుకని నేను స్కేల్ పెట్టుకున్నాను. సో స్కేల్తో ఇలాగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి సైడ్స్ అంతా. ఇప్పుడు చూడండి, ఇవి పొట్టిగా ఉన్నాయి కదా స్ట్రిప్స్ అనేటివి. సో అదే మనం స్టోర్స్లో కొనుక్కుంటే చాలా పొడుగ్గా ఉంటాయి, బాగుంటుంది. సో నాకు అవైలబిలిటీ లేక నేను ఇంట్లోనే చేసుకున్నాను. అది కూడాను ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం కొంచెం అటు ఇటు అయినా బాగా వచ్చింది టేస్ట్ అయితే. తర్వాత ఇట్లా పొరలుగా తీసుకోవాలి. తర్వాత మనము స్టఫింగ్ పెట్టిన తర్వాత కవర్ చేసేందుకు మైదా పిండిని కొంచెం కలిపి పెట్టుకోండి కోటింగ్ కొరకు. దాంతో అది అతుక్కుంటుంది. సో ఎలా మడతేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక స్ట్రిప్ తీసుకొని ఒక కోన్ ఆకారంలో చుట్టుకోవాలి. అందులో స్టఫింగ్ పెట్టి ఆ ఎడ్జెస్ని ఆ మైదా పిండితో ఇట్లా కోన్ ఆకారంలో చుట్టుకున్న తర్వాత ఈ స్టఫింగ్ మీద అందులో వేసుకోవాలి. ఎడ్జెస్ అనేటివి మైదా పిండితో, అది మైదా పిండి గమ్ ఉంది కదా, సో దాంతో మీరు క్లోజ్ చేయండి, లేదంటే విడిపోతుంది. నార్మల్గా అట్లా పెడితే విడిపోయి స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ ఓపెన్ పోర్స్ ఉన్నా కానీ ఆ గమ్తో అయితే మైదా పిండి దాంతో క్లోజ్ చేసేయండి. సో ఇలా వచ్చేయండి మొత్తానికి. సో పొయ్యి మీద బాణీలు పెట్టి, బాణీలు వేడయ్యాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే నేను 2 కప్స్ పోసుకున్నాను. ఈ ఆయిల్ మొత్తం బాగా హీట్ అవ్వనివ్వండి, లేదు అంటే మీకు ఆ సమోసాస్ మొత్తము విడిపోతాయి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా సమోసాలు వేసుకోండి. సో నాకైతే ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపించింది. ఈ వర్షంలో చల్లగా ఉండే వాతావరణంలో వేడిగా మనం ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇంట్లో తినేటివి కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో బయట ఎక్కడో ఎవరెవరో పట్టుకున్నవి తినకుండా ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేసేయండి. పిల్లలకు కూడా సేఫ్, అలాగే మనకు కూడా సేఫ్. ఏదో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడాను మనం అధిగమించడానికి ఇంట్లోనే చేసుకోవాలి. ఇలా సమోసాలని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన అప్పటికి కొంచెం జాగ్రత్త పడండి, లేదా మాడిపోతాయి. సో నేను కాసేపటికి తీసేస్తున్నాను. అయిపోయాయండి, తీసేస్తున్నాను. ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని, టిష్యూ పేపర్ పైన ఇది వేసుకోండి. అప్పుడు మనకు ఆయిల్ మొత్తం లాగేస్తుంది.
అప్పుడు ఇంకొంచెం ఆయిల్ కూడా ఉండకుండా బాగా క్రిస్పీగా తయారవుతాయి. చూడండి ఎంతో టేస్టీగా ఉన్నాయి. సమోసాలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా చేసుకొని తినేసేయండి. ఇందులోకి కెచప్ అండ్ మయోనీస్ ఏసుకొని తింటే ఉందండి చాలా సూపర్‌గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.